దృశ్యాలను చూస్తుంటే ప్రతి ఒక్కరి మనస్సు కలిచివేస్తోంది. బంగ్లాదేశ్ హిందువులకు బాసటగా నిలుస్తూ భద్రత కల్పించాల్సిన అంశాలపై ప్రపంచాన్ని కదిలించేందుకు హిందూ సమాజం అంతా చైతన్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది. ఢాకాలో వీలైనంత త్వరగా ప్రజాస్వామ్యం, లౌకిక ప్రభుత్వం తిరిగి ఏర్పాటు కావాలని విశ్వవ్యాప్తంగా హిందూ సమాజం కోరుకుంటోంది. ఇదే అంశంపై వాళ్ళ డిబేట్ లో మాట్లాడదాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు సీనియర్ అనలిస్ట్ మామిడి గిరిధర్ గారు, అలాగే ప్రియా చౌదరి, ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ సీనియర్ జర్నలిస్ట్. నమస్కారం అండి ఇద్దరికి. ప్రియా చౌదరి గారు, మామిడి గిరిధర్ గారు. గిరిధర్ గారు, యూనస్ ఇంటర్మ్ గవర్నమెంట్ నేతృత్వంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి ఈ హిందూ మైనారిటీలపై ఎస్పెషల్లీ జరుగుతున్న టార్గెటెడ్ అటాక్స్ చూస్తే ఎస్పెషల్లీ మనం మాట్లాడుకోవాల్సింది దీపు చంద్రదాస్. ఈయన లించింగ్, ఈ సంఘటనలు నిజంగా చాలా బర్నింగ్ గా కనిపిస్తూ ఉన్నాయి. మన హిందువులపై జరుగుతున్నటువంటి అరాచకాలకు పరాకాష్ఠగా కనిపిస్తోంది ఈ సంఘటన. సో ఇవన్నీ ఏంటి, అసలు రాజకీయ ఇన్స్టెబిలిటీకి సంకేతం అంటారా? ఇది దేశంలో ఉన్నటువంటి సెక్యులర్ ప్రిన్సిపల్స్ ను ఎలా పర్మనెంట్ గా డ్యామేజ్ చేస్తోంది? మా రోజా, నీకు, మీ ప్రేక్షకులకు, అలాగే మన కో ప్యానలిస్ట్ అందరికీ నా నమస్కారాలమ్మా. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈ రోజు జరిగినటువంటి రీసెంట్ గా జరిగినటువంటి ఘటన, మన దాస్ ని చంపినటువంటి ఉదంతము కొత్తదేం కాదు, మొదటిది కాదు, ఇది ఆఖరిది కూడా. గతంలో కూడా జరిగినటువంటివి. ఆ దేశంలో ఏ చిన్న ఘటన జరిగినా, మేజర్ గా అక్కడ ఎటువంటి విప్లవాలు వచ్చినా, ఏం జరిగినా ముందు టార్గెట్ హిందువులే ఉండేవారు. 71లో పాకిస్తాన్ కొన్ని లక్షల మందిని చంపింది, ఎంతో మంది స్త్రీలని మానభంగాలు చేశారు వాళ్ళు. అతి కిరాతకంగా వాళ్ళు అప్పుడు దాన్ని మొత్తం హిందువులని నాశనం చేసేటువంటి ప్రయత్నం అప్పుడు చేశారు. తర్వాత 71లో ఈ దేశం ఫామ్ అయినప్పటి నుంచి కూడా చూస్తే వాళ్ళ చరిత్రలో ఎప్పుడు కూడాను హిందువులు సురక్షితంగా ఎప్పుడూ లేవు. ఇన్ఫాక్ట్ ఇందాక నువ్వు ఇంట్రొడక్షన్ లో చెప్పావమ్మా, అవామీ లీగ్ ఉన్నప్పుడు, షేక్ హసీనా ఉన్నప్పుడు వాళ్ళు సురక్షితంగా ఉండేవారని. ఆవిడ హయాంలో నేను బంగ్లాదేశ్ కి వెళ్ళి వచ్చాను, 10 రోజులు తిరిగి వచ్చాను. పైన ఉత్తరాదిన సిల్హాట్ నుంచి కింద చట్టగాం దాకా కూడా ఫుల్ తిరిగి వచ్చాను నేను. ఇప్పుడున్నటువంటి పరిస్థితి కంటే బాగానే ఉన్నారు, కానీ అప్పుడు కూడా వాళ్ళు సురక్షితంగా లేరు. వాళ్ళని ఏదో విధమైన సాఫ్ట్ డిస్క్రిమినేషన్ ఉంటే, వాళ్ళకి ఉద్యోగాల్లో అవకాశాలు ఉండేవి కావు, ఉద్యోగాలు ఒక స్థాయి పైన వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చేవాళ్ళు కాదు, వాళ్ళని బాగా సతాయించేవాళ్ళు, పీడించేవాళ్ళు. తర్వాత అప్పుడు కూడా ఆలయాల మీద అటాక్స్ అనేవి తరచూ జరుగుతుండేవి. ప్రతి సంవత్సరం కూడా మనకు ఇది వచ్చేసరికి, మనకు దసరాలు వచ్చేసరికి దుర్గా పండాళ్ళ మీద దాడులు జరుగుతాయి. మనం ఒకసారి వీడియో కూడా చూసాం, అమ్మవారి చేయి మీద ఒక ఖురాన్ పెట్టి వీళ్ళు ఖురాన్ ఇన్సల్ట్ చేశారని చెప్పి మన అటాక్ జరిగింది. కాబట్టి ఇటువంటివి అక్కడ తరచూ జరుగుతూనే ఉంటాయి. ఇది కొత్త విషయమేం కాదు. సిలెట్ లో నాకు వ్యక్తిగతంగా జరిగిన ఒక ఘటన చెప్తాను నేను. అక్కడ చైతన్య మహాప్రభు పుట్టిన స్థలం అని చెప్పేసి అక్కడ ఒక ఆలయం ఉన్నది, ఒక పెద్ద ఆశ్రమం ఉంది. అక్కడికి వెళ్ళి నేను రుద్రాభిషేకం పూజ చేసిన తర్వాత అక్కడ అందరూ చాలా అందరూ లోకల్ బంగాళీ హిందువులు అందరూ వచ్చారు. వాళ్ళలో ఒక పెద్ద ఆయన, నాకంటే చాలా పెద్ద ఆయన నా కాళ్ళు దండం పెట్టాడు. నేను మీరు పెద్దవారు దండం పెట్టకూడదు అని చెప్పి నేను ఆయన లేపంగానే నన్ను కౌగిలించుకొని ఏడ్చడం మొదలుపెట్టాడు. ఆయన భాష నాకు రాదు, ఎందుకంటే ఆ దేశంలో బంగాళీ తప్ప ఇంకేం మాట్లాడరు, హిందీ మాట్లాడరు, ఇంగ్లీష్ మాట్లాడరు. ఎలా మీరు కమ్యూనికేట్ చేస్తారు? బంగాళీ రాదు. ఆయన కౌగిలించుకొని ఏడ్చేశాడు, బొర్రుమని ఏడ్చాడు. ఆయన బాధ నాకు అర్థమైంది. హిందువులు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు జీవిస్తున్నారు నాకు అర్థమైంది అప్పుడే. కానీ మనకు ఏం చేయలేరు. కాబట్టి హిందువుల సంఖ్య క్రమేపీ తగ్గుతూనే ఉన్నది. మనకు 1947లో ప్రమాణం 30% ఉన్నటువంటి హిందువులు ఈ రోజు 8-9% పడిపోయారు. రెగ్యులర్ గా వాళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజు చంద్రదాస్ జరిగినటువంటి ఆ ఘటన ఏదైతే ఉందో అది కొత్తది కాదు. ఇన్ఫాక్ట్ షేక్ హసీనా దిగిపోయిన ఆవిడని తరిమేసిన తర్వాత ఆ నెలలో ఎన్నో వందల మంది హిందువులను ఉచ్చగొట్టుకు వచ్చారు. మనం చూస్తే కనుక వీడియో విజువల్స్ అప్పుడు మనం యాక్చువల్గా దాన్ని మీరు అంటే మిమ్మల్ని స్పెసిఫిక్గా అనట్లేదు, కానీ మన మీడియా అంతా కూడా ఎవరు దాన్ని పెద్దగా కవర్ చేయలేదు. ఇంట్లలో పెట్రోల్ బాంబులు వేసి తాళాలు వేసి తగలబెట్టారు, కొన్ని గ్రామాలు తగలబెట్టారు.
యా మన హిందూ దేవుడు వాళ్ళు నమాజులు చేయడం, ఇటువంటివన్నీ అరవడం. తర్వాత ఒక పర్టికులర్ కేసు అయితే కనుక వాళ్ళ కూతుర్ని ఎత్తుకుపోతున్న విజువల్స్ స్పష్టంగా కనిపిస్తున్నాయి. వాళ్ళే తీశారు ఎత్తుకుపోతున్న విషయం. తీసిన తర్వాత ఆ కుటుంబం మీద దాడి చేస్తే అతని తండ్రి దగ్గర ఉన్నటువంటి ఒక చిన్న పాండ్ చెరువులో దుంకాడు. అతను చెరువులు చుట్టుముట్టి రాళ్ళు పెట్టి కొడుతూనే ఉన్నారు, బయటికి రానివ్వకుండా. సో ఇటువంటి ఘటనలు అక్కడ ఎక్కువ జరుగుతుంటే కొత్త విషయం కాదు. 1992లో మనకు అయోధ్యలో మనకు బాబ్రీ మస్జిద్ కూల్చిన తర్వాత విస్తృతంగా కొన్ని వేల మంది హిందువులు చంపారు. వాళ్ళకి ఏం సంబంధం లేదు, వాళ్ళు చంపారు. హిందువులు ఈజ్ ఈక్వల్ టు భారతీయులు అని అక్కడ ఫిక్స్ అయ్యారు. కానీ వాళ్ళు వాళ్ళ క్రికెటర్ లిట్టన్ దాస్ ఉన్నాడు, వాళ్ళ కెప్టెన్ లిట్టన్ దాస్ భారతదేశానికి వ్యతిరేకంగా చాలా అద్భుతంగా ఆడతాడు. ఇలా స్వామి సర్కార్ చాలా మంది ఉన్నారు. గిరిధర్ గారు సారీ టు ఇంటరప్ట్ యూ. మీ ఆడియో కొంచెం క్లారిటీ లేదు, డిస్టర్బెన్స్ వస్తుంది. అది పీసీఆర్ వాళ్ళు కరెక్ట్ చేస్తారు. ఈలోగా నేను ప్రియా చౌదరి గారితో మాట్లాడుతూ ఉంటాను. రైట్ ప్రియా గారు, ఇప్పుడు సార్ చెప్పినట్టుగా షేక్ హసీనా పాలనలో ఇదే హింస, ఇవే అల్లర్లు చెలరిగాయి. బట్ దాన్ని ఇంటెన్సిటీ కాస్త తక్కువగా ఉంది అప్పుడు. ఇప్పుడు ఇంతలా పెచ్చిమీరిపోతుంది అని అంటారు. అంటే ఇంత మన హిందూ ప్రొటెక్షన్స్ అనేవి, ఇంత పాలసీస్ అనేవి ఎందుకు డైల్యూట్ అయ్యాయి? ఎక్కడ ఫెయిల్యూర్ అంటారు? సెక్యులరిజం ఒక వర్డ్ అనేటటువంటిది మన రాజ్యాంగంలో ఎమర్జెన్సీ పీరియడ్లో పొందుపరిచారు. దాని వెనుక అక్కడి నుంచి వస్తున్నటువంటి రాజకీయం ఏంటి అని అంటే సెక్యులరిజం అనేటటువంటి ఒకే ఒక్క సెంటెన్స్ తోటి, అంటే ఒక వర్డ్ తోటి ఇక్కడ ఉన్నటువంటి హిందువుని కూడా ఇప్పుడు సార్ ఎంత స్పష్టంగా చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి కనీసం ఒక్క మీడియా అన్నా కవర్ చేసిందా? ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఒక్క మీడియా కవర్ చేయలేదు. అసలు హిందూ అంటేనే అసలు మన హిందూ దేశంలో ఉన్నటువంటి మా భారతదేశంలో ఉన్నటువంటి మీడియాలకే పట్టదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. మీరు అఖండ భారత్ అని పెట్టారు, మీరు స్టార్టింగ్లో ఒక మాట అన్నారు, అఖండ సినిమా గుర్తు తెచ్చు. కరెక్ట్. ఈ అఖండ సినిమా కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసింది రిలీజింగ్కి. మీకు తెలుసా? కారణం ఏంటి అని అంటే దాంట్లో ఉన్నటువంటి సనాతన ధర్మంకి సంబంధించినటువంటి సినిమా. ఎందుకు అది మన సనాతన ధర్మం, మన భారతదేశం, మన అఖండ భారత్ కదా, దీనికి ఎందుకు రిలీజ్కి అడ్డంకులు? ఒక విషయం ఇక్కడ సార్ చెప్పారు, అక్కడ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్నటువంటి దారుణాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఇంచుమించు అవే జరగడం లేదా? ఖచ్చితంగా భారతదేశంలో చివరికి సినిమా రిలీజింగ్ కూడా ఎన్నో, మీరు నమ్మరు, మీడియాని బాగా గుర్తు చేశారు సారు. ఇదే మీడియాలో నాకు తెలిసిన మీడియా మిత్రులు చెప్పినటువంటి విషయము, బోయపాటి శ్రీను గారిని క్వశ్చన్ చేసినటువంటి జర్నలిస్టులు ఉన్నారండి ఇండస్ట్రీలో. ఏమనుకుంటున్నావు నువ్వు? ఏంటి సనాతన ధర్మం అని చెప్పేసి అని పెద్ద ఎత్తున తీసేసావు ఏంటి? అసలు ఈ సనాతన ధర్మం ఏంటి, గోలేంటి అసలు? పైగా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ సనాతన ధర్మానికి ఒక మూల, ఒక స్తంభమైనటువంటి కమ్యూనిటీలో ఉన్నటువంటి మనుషులు. ఓకే, వాళ్ళే వెటకారంగా మాట్లాడి అసలు ఎట్లా అంటే సనాతన ధర్మం అంటే అది ఒక అంటరాని వ్యవహారం కింద ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచే స్టార్ట్ అయిందమ్మా. అక్కడ ఎన్ని దారుణాలు చూస్తున్నామో ఇంచుమించు మనకి అవే జరుగుతున్నాయి. ఇక్కడ అవే అవమానాలు జరుగుతున్నాయి. ఆ సినిమాకి కూడా ఇక్కడ ఉన్నటువంటి మన తెలుగు జర్నలిస్టులే వెటకారం చేసినటువంటి సందర్భాలు ఉంటే ఆయన ఒకటే సమాధానం చెప్పాడంట బోయపాటి శ్రీను గారు. ఏమని అంటే, నా తల్లి గొప్పది అని చెప్పడం తప్ప. నేను అదే చేశా ఈ సినిమాలో. నా దేశము గొప్పది అని చెప్పడం అంటే నా తల్లి గొప్పది అని చెప్పడం, నా దేశం గొప్పది అని చెప్పడం నేను చేసినటువంటిది. మీరు నాకు